సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. అశోక్ నగర్లో సినిమా థియేటర్ ప్రారంభోత్సవానికి వెళ్లే ముందు సెంట్రల్ లైబ్రరీకి వెళ్లి నిరుద్యోగ యువతను కలవాలన్నారు. తోక ముడుచుకొని వెళ్తే అది యువతను మోసం చేసినట్లేనని అన్నారు. ఎన్నికల ముందు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి సెంట్రల్ లైబ్రరీకి వెళ్లి నిరుద్యోగుల్ని మోసం చేశారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సినిమా థియేటర్ ఓపెనింగ్ పోతున్నాడు. పోనీ మంచిదే. సినిమా టాకీస్ ఎవరు అశోక్ నగర్ లో పిలిచిందట. ఇబ్బంది కత్తించినందుకు అశోక్ నగర్ పోతుండ్రు సినిమా టాకీస్ ఇనాగ్రేషన్. రేవంత్ రెడ్డి పోతున్నాం అశోక్ నగర్, కానీ మరి ఎలక్షన్ల ముందు అదే అశోక్ నగర్ లో సెంట్రల్ లైబ్రరీకి పోయినావు. యాదుకుందా? నువ్వు రాహుల్ గాంధీ కలిసి అశోక్ నగర్ లో ఆ సినిమా టాకీస్ పక్కకే సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది. అక్కడ మెట్ల మీద కూర్చొని బిడ్డ మాకు తెలంగాణ మాకు గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేయి, మా గవర్నమెంట్ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఒకటే ఏడాది ఇస్తా అని మాట ఇచ్చేచ్చినావు. మరి ఒక్కసారి పోయిరాడు అదా అన్నాక సినిమా టాకీస్ ఇబ్బంది కత్తిరించినాక ఒక్కసారి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి పోయిరాదు. పోయి ఏం చేసినావో, వాళ్ళకి ఇచ్చిన మాట ఏందో ఒకసారి మాట్లాడు. మరి ఎన్నికల ముందు అయితేనే వాడికి పోతివి, ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక ఇక అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ యాడికి వస్తలేదా? ముఖ్యమంత్రికి ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నిరుద్యోగ యువతకు న్యాయం చేసిన నమ్మకం ఉంటే నువ్వు అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ విజిట్ చేయి. లేదంటే తోక ముడుచుకొని పారిపోతే నువ్వు నిరుద్యోగ యువతను మోసం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక సినిమా థియేటర్ ఓపెనింగ్ పోతున్నాడు. పోనీ మంచిదే. సినిమా టాకీస్ ఎవరు అశోక్ నగర్ లో పిలిచిందట. ఇబ్బంది కత్తించినందుకు